పోలీసులు ఉన్నారు. పోలీసులను అడిగే ప్రయత్నం చేద్దాం. భక్తుల ఇబ్బందుల గురించి పోలీసులు ఏ విధంగా పట్టించుకుంటున్నారు? సార్, భక్తులందరూ చక్కగా ఇప్పుడు మాకు లైన్ పట్టింపు లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, ఫోన్లు పోతున్నాయి అన్న ఫిర్యాదులు అయితే వచ్చినాయి మాకు. మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు సార్? మేడం, నేను చంద్రన్గుట్ట కానిస్టేబుల్ని. ఈడ క్రౌడ్ దినదినం పెరుగుతూ ఉన్నది. ఈరోజు ఇంకా అమాస కాబట్టి పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 నుంచి పబ్లిక్ క్రౌడ్ వస్తూనే ఉన్నారు. కానీ ఈడ మెన్ అన్నది కొంచెం తక్కువగా ఉన్నది. ఈడ చైర్పర్సన్ ఉన్నాడు కదా, చైర్పర్సన్ మన పెద్ద సార్ డీసీపీ సార్ కానీ కమిషనర్ సార్ కానీ ఇట్లా క్రౌడ్ వస్తుంది, ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒకటి ఇంటిమేషన్ కానీ ఒక లెటర్ కానీ ఇస్తే ఫోర్స్ను కూడా అరేంజ్మెంట్ చేసి ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేసి కొంచెం ఇబ్బంది కాకుండా పబ్లిక్ను కూడా మంచి ఒక తవ్వలా ఒక డిసిప్లిన్గా ఒక క్యూ పద్ధతిలో పంపించే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా మంది ఇబ్బంది అవుతున్నారు. ఒక్కొక్కరికి మొబైల్ పోతున్నాయి, అది బంగారం పోతున్నాయి, బ్యాగులు పోతున్నాయి. ఇంకోటి చిన్నపిల్లలకు కూడా ఆయాసం వస్తుంది. ఈ దమ్ముల పెద్ద మనుషులు కూడా కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి. కొంచెం హాస్పిటల్ది కూడా ఇక్కడ అంబులెన్స్ కానీ ఎలాంటి కానీ ఎమర్జెన్సీ ఒకటి కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నాం. మేము చంద్రన్గుట్ట వాళ్ళము ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ సార్ కూడా చెప్పాడు, ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాడు. ఆల్రెడీ లాండర్ సార్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము. ఇట్లా తక్లీఫ్ అవుతుంది బాగా. ఎంతమంది ఫోర్స్ ఉన్నా కానీ మేము ఒక 6-7 మంది ఉన్నాం. మేము 6-7 మంది ఉన్నా కానీ మేము ఎంత కంట్రోల్ చేయాలో అంత చేస్తున్నాము. సరిపోవట్లేదు మెన్ను. ఇంకొక మెన్నుని కంపల్సరీ డిప్లాయ్ చేయాలి. ఈ ఇబ్బంది చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి సాల్వ్ అన్నది కంపల్సరీ చేయాలని ప్రభుత్వంకి కానీ కమిషనర్ సార్కి కానీ చెప్తున్నాం. అదే సార్, జనం పెరుగుతున్నారని మీరు చూస్తున్నారు కదా, ముందుగానే మీకు తెలిసింది కదా ఈరోజు అమావాస్య. అలాంటప్పుడు మీరు ముందుగానే మెన్ పవర్ అనేది తెచ్చుకోవాలి కదా, భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి బాధ్యత మందే కదా సార్. అదే మేడం, మేమైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చాం మేడం. ఇంటిమేషన్ మా ఇన్స్పెక్టర్ సారు ఏసీపీ సార్ ఇచ్చారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మెన్నును కానీ డిప్లాయ్ చేస్తట్టున్నారు. అది చైర్పర్సన్ కూడా చెప్తే కొంచెం అది అరేంజ్మెంట్ అనేది అవుతుంది మేడం. నాకు ఒకే లైన్ కాకుండా 2 లైన్స్ మెయింటైన్ చేస్తే కొంచెం భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా సార్ భక్తుల ఇబ్బందులు, దాని మీద ఏ విధంగా? అదే మేడం, దాని గురించే పబ్లిక్ కూడా బాధలు ఎక్కువ అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు ఏదైనా దేవుని కోసము ఎక్కడి నుంచో వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా మనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కానీ మా కమిషనర్ సార్ కానీ మేము కూడా చెప్తాము. మా సార్ తోటి కూడా చెప్పిస్తాము. మెనూని కూడా డిప్లాయ్ చేయమంటాము. ఒక క్యూ పద్ధతిలో మెయింటైన్ చేయమంటే చెప్తాము. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళు ఇళ్లలోకి పోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.